సినిమా సూపర్ హిట్ అవుతుంది. చాలా బాగా యాక్ట్ చేశారు అల్లు నరేష్ గారు. అప్పుడు బలగం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మన బచ్చనమల్లి గురించి చెప్పుకున్నారు. ఆయన యాక్షన్ మాత్రం అద్భుతంగా చేశారు. మంచి పిక్చర్, తప్పకుండా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూసి ఒక టెంపర్మెంట్ ఉంటే మనిషికి ఎలా అధపాతాలని వెళ్ళిపోతాడో, ఎంత భ్రష్టత అయిపోతాడో అనేది విషయాన్ని డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. నరేష్ గారు ఒక వెరైటీగా రేంజ్ మంచి బాగుంది. ఇదివరకు ఆయన చేసిన వాటికన్నా ఇప్పుడు మంచి పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. డైరెక్టర్ టచెస్ చాలా చాలా బాగున్నాయి, మంచి మంచి టచెస్ ఇచ్చారు. యూత్ ఒక మెసేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటారా, ఎడమెంట్ నేచర్ ఉంటే మనిషి ఎలా నాశనం అయిపోతాడు అన్నది డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. మంచి పిక్చర్. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అంటే కథకు తగ్గట్టుగానే చేసింది. ఆవిడ ఎంతవరకు అవైల్ చేసుకోవాలన్న కానీ హీరోయిన్ అంతవరకు అవైల్ చేసుకున్నారు. ఈవిడికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను డైరెక్షన్ స్క్రీన్ ప్లే సూపర్. మంచి ముఖ్యంగా చెప్పాల్సింది స్క్రీన్ ప్లే డైరెక్టర్ మధు గారు, ఉప్పర్తి మధు గారు చాలా అద్భుతంగా రాశారు. ఆయనకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచి రైటింగ్ సార్. సబ్జెక్ట్ మ్యూజిక్ ఎలా ఉంది సార్? మ్యూజిక్ యావరేజ్, సినిమా తగ్గట్టుగా ఉంది. మ్యూజిక్ యావరేజ్గా ఉంది. మన మ్యూజిక్ కూడా రేటింగ్ ఎంత సార్? రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ నేను 4.9 ఇస్తాను. చాలా బాగుంది. కళ్ళంటి కన్నీరు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి నాకు. నిజం చెప్పాలండి, చాలా బాగుంది. హీరో గారి యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అంటే ఒక ఏమంటారు, హీరో చేసింది మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం వల్ల అతను చేసి అలా ఉండకూడదని ఒక మెసేజ్ ఉంది మూవీలో. చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎదిరిపోయింది. డైరెక్టర్ గారు బాగా చేశారు స్క్రీన్ ప్లే. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా ఆ మూర్ఖత్వం వల్ల అలా ఉంటుంది సినిమా అనేది. దాన్ని ఎవరికి దూరం చేయలేరు. అంటే అదంతా సినిమా అంతే కాదు, మూర్ఖత్వం వల్ల ఒక ఫాదర్ని, ఒక లవ్ చేసిన అమ్మాయిని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ చెప్పద్ది. ఆ మెసేజ్ వల్ల మొత్తం అతను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు ఏమేమి కోల్పోయానా ఏంటి, ఎల్లో ఏంటి అనేది ఆ మూర్ఖత్వం మళ్ళీ అతను కొద్ది రియాక్షన్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తే అతను లాస్ట్కి అంత స్టోరీ అంతా చెప్పకూడదు, అతను కోల్పోతాడు లాస్ట్కి. అదే అతనే కోల్పోతాడంటే చనిపోతాడని అయినా చెప్పకూడదు, రివ్యూ చేయకూడదు కదా. అందుకే సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ పచ్చల మళ్ళీ. ఆయన యాక్టింగ్ అయితే నో డౌట్ కొట్టేశారు. అలాగే అందరూ రిలేటబిలిటీ ఉంది, కథలో గొప్ప విషయాలు ఉన్నాయి. అది చూస్తే బాగుంది. ఒక ఉగ్రం ఆ రేంజ్లో ఉంది సినిమా. అది వేరే జానర్, ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది జానర్ ఫిక్స్ అవ్వలేదు కానీ ఫ్యామిలీ డ్రామా కాదు. అలా ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. థ్యాంక్ యూ. అయ్యి బాబాయ్, ఆయనకి అసలు ఉగ్రం అంటే ఇంకొకలాగా చూపించారు. ఇందులో వేరే వెర్షన్ చాలా బాగుంది.